హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. త్వరలో ఆర్టీసీలో 3000 ఖాళీల భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది మొత్తం కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారాగా డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోంది. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో 3000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనను ఆర్థిక శాఖ దగ్గరకు తీసుకెళ్లింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉన్న కారణంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఎంపిక చేయడానికి వీల్లేదు. కాబట్టి ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని చెప్పి అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం జరిగినటువంటి పరీక్ష నీట్ కఠినంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫిజిక్స్లో తికమక పెట్టే ప్రశ్నలు ఉన్నాయని, తెలంగాణలో 80,000 మంది హాజరు, దేశంలో 1,00,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు, ఒక్కొక్క సీటుకు 21 మంది పోటీ పడ్డట్టు తెలుస్తోంది. నెలాఖరులో కీ వస్తుందంట. జూన్ 14న ఫలితాలు వస్తాయని చెప్పి అనుకోవచ్చు. 440 నుండి 450 వస్తే కన్వీనర్ సీటుకు ఖాయం అన్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. నీట్లో కట్ ఆఫ్ తగ్గించే అవకాశం, ఫిజిక్స్ ప్రశ్నలు కాస్త కఠినం, టాప్ ర్యాంకులకు అదే ప్రామాణికం అంటున్నట్టు తెలుస్తోంది. సజావుగా నీట్ పరీక్ష జరిగింది. ఈసారి నీట్ ర్యాంకులను ఫిజిక్స్ ప్రశ్నలు నిర్దేశించనున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను ఛేదించినటువంటి వారే మంచి ర్యాంకులను పొందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. ఈ పరీక్షలో ఫిజిక్స్ పేపర్ ప్రశ్నలు కఠినంగా ఉండడంతో విద్యార్థులు కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ మొత్తం మీద నీట్ పేపర్ మధ్యస్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల పరిధిలో జరిగే డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు అడ్మిషన్స్ నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నవి. 15 నుంచి వెబ్ ఆప్షన్లకు నమోదుకు అవకాశం ఉంటుంది. జూన్ 3వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ₹200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లకు నమోదుకు ఉంటుంది. జూన్ 3న తొలి దశ సీట్లను కేటాయించనున్నారు. డిగ్రీలో ఈ విద్యా సంవత్సరం నుంచి బీకామ్ ఫైనాన్స్, బీఎస్సీ బయోమెడికల్ సైన్స్, బీఏ స్పెషల్, బీఏ పబ్లిక్ పాలజీ అండ్ గవర్నెన్స్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈసారి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వెసులుబాటుని కల్పించారు. ఏవైనా సందేహాలు ఉంటే వీళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. 04023120416కి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను కూడా తెలుసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 7901002200ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి హాయ్ అని పంపిస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు ఎంచుకొని ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దోస్త్ ఫేస్బుక్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దోస్త్ ట్విట్టర్ ఖాతా కూడా ఇక్కడ ఇచ్చారు, దీన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దోస్త్ వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. నిరుద్యోగులకు మరో శుభవార్త. జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగబోతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టీడీఎన్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. అర్హులైనటువంటి వారు ఈ నెల 20న తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ఈఎంఈ సెంటర్ 4వ ట్రైనింగ్ బెటాలియన్ కోటేశ్వర్ దాస్ వద్దకు రావాలని చెప్పారు. వివరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి జీమెయిల్ ఐడిని మీరు జీమెయిల్ ఐడి ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ని కూడా సంప్రదించవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలను తెలుసుకోవచ్చు. 04027863016 నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎంతోమందికి షేర్ కూడా చేయండి, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.